హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? చూడండి, ఇక్కడ టెర్రస్ గార్డెన్ మీద చిన్న బాబు పొనకంటి కూర హార్వెస్ట్ చేస్తున్నాడు. నేను ఇక్కడ యాక్చువల్గా విత్తనాలు తెచ్చానండి. ఈ వర్షాకాలంలో వేసేవి చాలా ఉంటాయి కదా, లీఫీ వెజిటేబుల్స్ అలాగే కాయగూరలు విత్తనాలు అన్నీ తెచ్చాను పైన టెర్రస్ పైన వేద్దామని. కానీ నా బిన్స్ నిండా కూడా ఈ పొనగంటి కూర చాలాసార్లు హార్వెస్ట్ చేశాను, కొంచెం వదిలేశానండి. కానీ ఈ వర్షానికి మొత్తం అంతా పాకిపోయి కుండీలంతా వచ్చేసాయి. నేను ఇది కట్ చేద్దాం అనుకుంటే మా పైన టెర్రస్లో బాబు ఉంటాడు, చిన్న బాబు, తన నేను కట్ చేస్తానని అని అడిగాడు. సరే అని కట్ చేయమన్నాను. చూడండి ఎంత బాగా సీజర్తో కట్ చేశాడో. నేను చెప్తూ ఉంటే కట్ చేస్తున్నాడు. ఇంకా మొత్తం చాలా వరకు ఉంది, అంతా కట్ చేస్తానన్నాడు. ఇంకా చిన్న బాబు కదా, అందుకని నేను కొద్దిగా చాలమ్మ కట్ చేయమని చెప్పాను. చూడండి ఎంత బాగా కట్ చేశాడో. నన్ను అడిగి ఎదురెదరి నుంచి మొత్తం అంతా కత్తిరి తీసుకుని కట్ చేస్తున్నాడు. పిల్లలకి మనం ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లలు ఫోన్కి ఎడిట్ అవ్వకుండా వాళ్ళకి కూడా లీఫీ వెజిటేబుల్స్ తినాలని, అలాగే పిల్లలకి గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. వాళ్ళకి కూడా మనము పని చెప్పినట్టయితే పనులు కూడా వాళ్ళకి తెలుస్తాయి. చిన్నప్పుడే మనం చెప్పాలండి, అప్పుడే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇది బెనిఫిట్స్ చాలా ఉంటుందండి. పోయిన కంటి కూర అంటే పోయిన కంటి కూర అని కూడా అంటారంట దీన్ని. ఇంతకుముందు కంటి చూపు తగ్గినప్పుడు ఈ కూరను ఎక్కువ తినేవాళ్ళంట. అందుకనే అంటే కంటి చూపు పోయినప్పటికీ కూడా రెగ్యులర్గా తింటే కంటి చూపు కూడా వస్తుంది అని దానికి ఈ పేరు పెట్టారంట. దాన్ని మనం పొనగంటి కూర అంటాము. ఇది ఎక్కువగా కాలువల దగ్గర, చేలు దగ్గర, గట్ల పైన మనకి కనిపిస్తూ ఉంటుందండి. దీన్ని కొమ్మతో నాటొచ్చు. దీని విత్తనాలు కూడా పడితే ఫ్లవర్, ఇది కొంచెం చూడడానికి బ్రింగరాజు ఆకులాగా ఉంటుంది. దీని ఫ్లవరింగ్ కూడా బ్రింగరాజు లాగే ఉంటుంది. కానీ గుంటకలకరాకు అంటారు కదా, సేమ్ అలాగే కనిపిస్తుంది. చూడండి బాబు ఎంత తీసాడో. తర్వాత మేము హార్వెస్ట్ చేసి ఇంకా చాలా అని చెప్పాను. చూడండి పాపం లైక్ చేయమని అడుగుతున్నాడు తను, బాగా తీసానని చెప్పేసి. చూసారా, ఇప్పుడు మేము దీన్ని పీల్ చేస్తున్నాము, అంటే దీన్ని కట్ చేస్తున్నాము. కట్ చేస్తుంటే నేను కూడా కట్ చేస్తానని అడిగాడు. ఫస్ట్ సిజర్ కూడా తీసుకున్నాడు, మళ్ళీ తర్వాత చేతితో కూడా. చూడండి మేము తెంపుతుంటే మాకన్నా నిజంగా చెప్పాలంటే తనే బాగా కట్ చేశాడు. ఇంత వర్షం పడుతుంది మా టెర్రస్ పైన, ఆ వర్షంలో కూడా వచ్చి తనే కట్ చేస్తానని చెప్పాడు. మేము చేస్తున్నా కూడా చూడండి కత్తిరితో కూడా ట్రై చేశాడు. అలా చిన్న పిల్లలకి పనులు చెప్పడం వల్ల చూడండి వాళ్ళకి కూడా క్రియేటివిటీ అన్నది పెరుగుతుంది. ఎలా చేయాలి అని. ఇది చూడండి కత్తిరితో ఇంకా లాభం లేదనుకున్నాడు, మళ్ళీ చేత్తోనే చేస్తున్నాడు. చూడండి చేత్తోనే ఫాస్ట్గా అయిపోతుందని మాకన్నా ఫాస్ట్గా తెంపుతున్నాడు. చూసారా ఎంత బాగా చేశాడో. ఇలా పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలండి, వాళ్ళల్లో కూడా క్రియేటివిటీ పెరుగుతుంది. ఇంత వర్షంలో చేస్తున్నాడు. మళ్ళీ మేము ఈ పాతిన కొమ్మల్ని పాతితే మళ్ళీ వచ్చేస్తాయి అని చెప్పాము. మళ్ళీ ఆ కొమ్మలు కూడా తీసుకెళ్ళి పాతాడండి తను. వర్షంలో కూడా నీళ్ళు వేస్తున్నాడు. నీళ్ళు వేసరం లేదు, వర్షం వస్తుంది కదా అన్నాము. అన్నీ కట్ చేసేసాక కాడలు కూడా వేసేసాడు తను. నేను నీళ్ళు వేస్తాను మళ్ళీ వస్తాయని. అలాగే పిల్లలు చూడండి ఎంత బాగా చేస్తున్నారో. ఈ పొనగంటి కూర చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. నేను ఒకసారి ఆకుకూరల మీద, దాని హెల్త్ బెనిఫిట్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఇది స్కిన్కి, హెయిర్కి, అలాగే అన్నిటికి కూడా చాలా మంచిదండి. దీన్ని పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. నేను దీనికి కారపొడి చేస్తాను, అలాగే నేను పచ్చడి కూడా చేస్తాను, నిల్వ పచ్చడి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ బాబుకి తప్పకుండా మీరు లైక్ చేయాలి, ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి తను లైక్ చేయమని అడుగుతున్నాడు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తనే పాపం అంతా కట్ చేశాడు మాకన్నా ఎక్కువగా శ్రమపడి. చూడండి ఈ కాడలే పాతేడు తీసుకెళ్ళి మళ్ళీ. థ్యాంక్ యూ.